Hi students, previous class లో 2 days బ్యాక్ మనం ఆడిటర్ యొక్క ప్రయోజనాల గురించి పరిమితుల గురించి చెబుతానని చెప్పి కేవలం నేను ప్రయోజనాలు చెప్పే ఆ క్లాస్ని ఎండ్ చేశాను. అంటే ద కాజ్ ఇస్ ల్యాక్ ఆఫ్ టైం అన్నమాట. అంటే టైం లేకపోవడం వలన ప్రయోజనాలు పరిమితులు చెప్పాల్సినటువంటి టైంలో కేవలం ప్రయోజనాలు మాత్రమే చెప్పాను. ఆడిటింగ్ యొక్క ప్రయోజనాలు, అట్లాగే ఒక ఆడిటర్కి ఉండాల్సినటువంటి పరిమితులు, ఆడిటర్కి ఎదురేటువంటి పరిమితులు మీకు చెప్పలేకపోయాను. సో ఈరోజు టుడే we gonna discuss about going to discuss about limitations of auditor or permits of auditor, demerits of auditor. మీరు ఏ విధంగా పిలుచుకున్నా పర్వాలేదు. లిమిటేషన్స్ ఆఫ్ ఆడిటర్ అంటే చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. అంటే ఒక ఆడిటర్ కి ఉండాల్సినటువంటి పరిమితులు ఏమిటి, లేదంటే ఉండినటువంటి పరిమితులు ఏమిటి, ఇవాళ ఈ క్లాస్ లో మనం నేర్చుకుందాం. ప్రీవియస్ క్లాస్ లో ఆడిటర్ యొక్క ప్రయోజనాల గురించి చెప్పుకున్నాం. రుణదాతలకు ఏ విధంగా సహాయపడుతుంది, బ్యాంకులకు, ఇతరులకు మరియు యజమానులకు, నిర్వాహకులకు, సిబ్బందికి, లేదంటే సంస్థకి, లేదంటే పెట్టుబడిదారులకు, ప్రభుత్వాలకు ఆడిటింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేదంటే ఆడిటర్ ఏ విధంగా ఉపయోగపడతారు, అంటే ఏ ఆడిటర్ వల్ల ఈ విధమైనటువంటి నిర్వాహకులకు, యజమానులకు, సంస్థలకు, ప్రభుత్వాలకు, బ్యాంకులకు, రుణదాతలకు మరియు సిబ్బందికి మరియు ఇతరులకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి అనేటువంటి విషయం ప్రయోజనాల్లో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. అది ఒక ఎస్ఐ క్వశ్చన్. అది ఇక్కడ మిమ్మల్ని ఎస్ఐ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ప్రయోజనాలు మరియు పరిమితులు రాయండి అని ఒక ఎస్ఐ క్వశ్చన్ అడుగుతారు. ఎస్ఐ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ప్రయోజనాలు మరియు పరిమితులు రెండు రాయాలి. అంతేకాని ఒక ప్రయోజనం మాత్రమే రాసి విడిచిపెడితే మీకు హాఫ్ ఆఫ్ ది మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా ప్రయోజనాలు మరియు పరిమితులు కూడా అడిగినప్పుడు మీరు యూ షుడ్ ఆన్సర్ బోత్ దీస్ కాన్సెప్ట్, బోత్ టూ కాన్సెప్ట్. ప్రయోజనాలు రాయాలి మరియు పరిమితులు కూడా రాయాలన్నమాట. అదే షార్ట్ ఆన్సర్ రాసినప్పుడు పరిమితులు అయితే పరిమితులు అడుగుతారు, లేదంటే ప్రయోజనాలు అడుగుతారు. రైట్, మనం సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు చాలా క్లియర్ కట్ గా నేర్చుకోవాలి. రైట్, మీ రన్నింగ్ నోట్స్ తీసుకుని మళ్ళా మన ఆడిటింగ్ క్లాస్ కి రెడీ కండి. రెడీ అయినట్లయితే ఈరోజు ఇది కూడా చాలా చిన్న టాపిక్కే. ఒక హాఫ్ అన్ అవర్ లో దీని గురించి నేను డీప్ డిస్కషన్ లేదంటే డీప్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం ఆడిటర్ యొక్క ప్రయోజనాలు మరియు పరిమితులు అని చెప్పి మీకు ప్రయోజనాలు మాత్రమే చెప్పడం జరిగింది, పరిమితులు చెప్పలేదు. మరి ఆ విషయాన్ని మీరు ఎలా పరిశీలన చేసుకోవాలంటే మీకు ఆడ సిలబస్ ఉన్నట్లయితే సార్ బెనిఫిట్స్ మాత్రమే చెప్పారు, లిమిటేషన్స్ కానీ డిమెరిట్స్ కానీ చెప్పలేదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. అట్లా కాకుండా మీ దగ్గర మీ కాడ లేదంటే మీ దగ్గర సిలబస్ కాపీ లేనట్లయితే నేనేం చెప్తున్నానో ఎంతవరకు సిలబస్ కవర్ అయింది, లేదంటే ఇంకా ఎంత కవర్ అవ్వాలి, బిఫోర్ ద ఎగ్జామ్స్ సిలబస్ ఎంతవరకు జరుగుతుంది, ఏ లోపల కంప్లీట్ చేయాలనేటువంటి విషయాలు మీకు తెలియకపోవచ్చు. సో అటువంటి ఇబ్బంది లేకుండా ఏం చేయాలంటే ముందుగానే మీరు సిలబస్ని మీకు కూడా ఇప్పుడు ఉంచుకోవాలి. వీడియో క్లాస్ వినేటప్పుడు మీ యొక్క వైఫై సిగ్నల్ని లేదా నెట్ సిగ్నల్ని క్లియర్గా చూసుకోండి. అట్ ద సేమ్ టైం రన్నింగ్ నోట్స్లో మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్క రన్నింగ్ నోట్స్ని నేను ఐ విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ క్లాస్. ఈ క్లాస్లో మన ఫైనల్ స్టూడెంట్స్ యొక్క రన్నింగ్ నోట్స్ నేను మెయింటైన్ చేస్తాను. ఏదో 6th సెమిస్టర్ కదా మనం వెళ్ళిపోదాం అని మీరు అనేటువంటి ఊహతో ఉండవద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా సబ్జెక్ట్ నేర్చుకుని వెళితే మీకు ఇబ్బంది ఉండదు.
వితౌట్ లెర్నింగ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ సరిక్రమంగా నేర్చుకోకుండా యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ సబ్జెక్ట్, మీకు నాలెడ్జ్ పైన సరైనటువంటి సబ్జెక్ట్ పైన సరే అవగాహన లేకపోయినట్లయితే, సరైన గ్రిప్ లేకపోయినట్లయితే మీరు బయటకు వెళ్ళి ఇబ్బందులు పడతారు. సో ఆ ఇబ్బంది లేకుండా మీరు నేర్చుకునే కొద్ది సమయంలోనే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అంతేగాని బట్టి పట్టి విధానం మనకు ఉండకూడదు. మీరు ఇక్కడ సంస్థ యొక్క ఆచార్య యొక్క ప్రయోజనాలు మరియు పరిమితులు చెప్తున్నప్పుడే మీకు అవగాహన అనేది వచ్చేయాలి. ఒక సంస్థ యొక్క ఆర్థిక నివేదికలను, ఆర్థిక వ్యవహారాలను చూసుకునేటువంటి వ్యక్తి లేదంటే తనిఖీ చేసేటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ? ఆడిటర్. ఆడిటర్ ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన విషయాలను తనిఖీ చేసేటప్పుడు అతనికి ఎదురయ్యేటువంటి అవరోధాలు ఏమిటి, అలా తనిఖీ చేయడం వల్ల వ్యాపార సంస్థలకు వచ్చేటువంటి లాభాలు ఏమిటి, లేదంటే చేకూరేటువంటి ప్రయోజనాలు ఏమిటి, లేదంటే అసలు ఆడిటర్కి ఒక లిమిటేషన్స్ అనేవి ఉండవా, లేదంటే ఆడిటర్ ఏ విషయాన్నైనా పరిశీలన చేయగలడా, లేదంటే ఆడిటర్ ఒక సంస్థలో ఏ వరకునైనా చేస్తాడా అనేటువంటి ఆలోచన కూడా మీకు రావాలి. ఆడిటర్ కూడా మనిషే కదా, ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాలను పాటించడా, ఒకవేళ పాటిస్తే విషయం ఏమిటి, అతనికి ధైర్యం ఉంటుందా, లేదంటే ఆడిటర్ విషయాల్లోనే ఎక్కువ అవగాహన కలిగి ఉంటాడు కదా. మరి సాంకేతిక విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, లేదంటే సాంకేతిక విషయాలకు సంబంధించినటువంటి అవగాహన అతనికి ఉంటుందా, సాంకేతిక పరమైన విషయాలు వచ్చినప్పుడు ఎవరి సలహాలు తీసుకుంటాడు అనేటువంటి ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థం చేసుకోవాలి? ఈ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు, అదండి ఈ టాపిక్ గురించి నేను లెసన్ చెప్తున్నప్పుడే మీకు ఒక అవగాహన వచ్చేది. ఎందుకంటే మీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఉన్నటువంటి నేను డీల్ చేసేటువంటి 2 సబ్జెక్ట్స్ అంటే ఆడిటింగ్ మరియు మార్కెటింగ్ రెండు కూడా చాలా ఈజీ సబ్జెక్ట్స్, అంటే జనరల్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు లెక్చరర్ లేకపోయినా మీరు చదివేసి ఎగ్జామ్స్ రాయగలిగేటువంటి సబ్జెక్ట్. అట్లానే క్లాసులు వినొద్దని కాదు. ఈ క్లాసులు ఎందుకు చెప్తామంటే మీరు చదువుకునేటప్పుడు క్లాసెస్ని మీరు శ్రద్ధగా ఆలకిస్తే చాలా సులభతరంగా స్ట్రగుల్ అవ్వకుండా బట్టి పట్టేటువంటి విధానం లేకుండా మీరు సబ్జెక్ట్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు లెక్చరర్ ఉన్నారు, లేదంటే మీరు లెసన్ మీరు సక్రమంగా విన్నప్పుడు, అట్లా కాకుండా మీ సొంతానికి నిర్ణయాలు తీసుకుని మీ సొంతానికి చదివేసుకుందాం, లేదంటే ఏదో ఒక టెక్స్ట్ పేపర్ తెచ్చి ప్రిపేర్ అయిపోదాం అనుకుంటే ఎగ్జామ్ అయితే గడుస్తుంది. మీ ఎగ్జామ్స్లో మినిమం స్కోరేజ్ అయితే మీరు స్కోర్ చేస్తారు, కానీ మీకు సబ్జెక్ట్ అనేది రాదు. అట్లా కాకుండా క్లాసులు ఏమైతే డిస్కస్ చేస్తున్నారో మీరు ఒక దృష్టి పెట్టి ఆలకించి విషయంలో మీరు అర్థం చేసుకున్నట్లయితే సబ్జెక్ట్ పైన మీకు పూర్తి అవగాహన వస్తుంది. అట్లా సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన వచ్చినప్పుడు విత్ ఇన్ ద ఆర్గనైజేషనే కావచ్చు, విత్ ఇన్ ది ఇన్స్టిట్యూషనే కావచ్చు, అవుట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషనే కావచ్చు, అవుట్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే మీ క్లాస్ బయటకు మీరు వెళ్ళినప్పుడు కూడా మీరు ఎక్కడైనా కానీ సబ్జెక్ట్ డీల్ చేసేటువంటి లేదంటే ఈ సబ్జెక్ట్ గురించి పూర్తి అవగాహన మీకు ఉన్నట్లయితే మీకు ఉద్యోగ అవకాశాలు అనేవి ఎక్కువ వస్తాయి. రైట్? సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు శ్రద్ధగా వినాలనేటువంటి ఆలోచన మీలో రావాలి అని చెప్పి చెప్తున్నాను. రైట్? ఇది కూడా చాలా చిన్న టాపిక్, చాలా ఈజియెస్ట్ టాపిక్. ఆడిటర్ యొక్క ప్రయోజనాలు అనేది చెప్పడం జరిగింది. ఇది పరిమితుల గురించి మనం చెప్పుకున్నాం. సో శ్రద్ధగా వినండి. ఆడిటర్కి సంస్థలో ఏ విధమైనటువంటి పరిమితులు ఉంటాయి, లేదంటే అతను చేసేటువంటి సంబంధిత ఆడిటింగ్ యొక్క తనిఖీకి సంబంధించి ఏ విషయాలు అతనికి ఒక అడ్డుగా నిలబడతాయి, లేదంటే లోపపూరితంగా లేదంటే లోపభరితంగా ఉంటాయి అనేటువంటి విషయాలను మనం ఇక్కడ పరిశీలనలో తీసుకుంటాం, లేదంటే పరిగణలో తీసుకుంటాం. చూద్దాం ఆడిటర్ యొక్క పరిమితులు, లిమిటేషన్స్. రైట్? ఆడిటర్ యొక్క పరిమితులు మొట్టమొదటిగా ఈ మొత్తం 8 ఉంటాయి. ఈ 8 ఉంటాయి. మీకు షార్ట్ ఆన్సర్ రాసేటప్పుడు పరిమితుల గురించి రాయమంటే
పరిమితుల గురించి 8 రకాలైనటువంటి పరిమితులు రాసి సైడ్ హెడ్డింగ్ పెట్టి దీని గురించి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వచ్చు. మీరు టెక్స్ట్ బుక్ లో చూసుకున్నా, ఏ విధమైన మెటీరియల్ లో చూసుకున్నా ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. సో దీని గురించి మీరు శ్రద్ధగా వినాలి. కావలసినంత సమాచారము లభ్యము కాదు. కావలసినటువంటి సమాచారము లేదంటే కావలసినంత సమాచారము లభ్యం కాదు. ఎవరికి లభ్యం కాదు? ఆడిటర్కి లభ్యం కాదు. ఏమి లభ్యం కాదు? ఒక సంస్థ తరపున ఆడిటర్ ఆదాయ వ్యవహారాలను, ఆర్థిక లావాదేవీలను, ముగింపు లెక్కలను, లాభ నష్ట ఖాతాలను, ఆర్థికపరమైనటువంటి నివేదికలను అతను తనిఖీ చేస్తున్నప్పుడు అతనికి చాలా సమాచారం, అంటే సంస్థకు సంబంధించినటువంటి లేదంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి సమాచారం ఎక్కువ మోతాదులో అవసరం అవడం జరుగుతుంది. ఎక్కువ మోతాదులో అవసరం అవడం అనేది జరుగుతుంది. అలాగా ఎక్కువ మోతాదులో సమాచారం అవసరమైనప్పుడు ఎక్కువ మోతాదులో సమాచారం ఎందుకు అవసరం అవుతుంది అనే ప్రశ్న మీకు రావచ్చు. అంతేనండి. ఇప్పుడు ఒక సంస్థకు సంబంధించి ఆదాయ వ్యవహారాలను ఆడిటర్ తనిఖీ చేస్తున్నాడని అనుకోండి. ఒక సంస్థకు సంబంధించిన ఆదాయ వ్యవహారాలను లేదంటే ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేస్తున్నాడు అనుకోండి. ఆ సంస్థకు సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ అకౌంట్స్ కానివ్వండి, మంత్లీ టాలీ అకౌంట్స్ కానివ్వండి, డైలీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ల్యాబరేటరీకి సంబంధించినటువంటి జీతభత్యాలు వీక్లీ క్లియర్ చేస్తున్నారా, మంత్లీ ఇస్తున్నారా, లేదంటే లో గ్రేడ్ ఎంప్లాయీస్ ఉంటారు సంస్థలో, వారి యొక్క జీతభత్యాల గురించినటువంటి సమాచారం ఉంటుంది. అంటే ఎంతెంత వారికి ఇస్తున్నారు, ఏ రూపంలో ఇస్తున్నారు, నగదు రూపంలో ఇస్తున్నారా, చెక్ రూపంలో ఇస్తున్నారా. నగదు రూపంలో ఇస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ తక్కువగా ఇచ్చి ఎక్కువగా లెక్కల్లో చూపిస్తున్నారా అనేటువంటి విషయాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. దానికి సంబంధించిన విషయం, దానికి సంబంధించిన సమాచారం కావాలి. సంస్థలో ఎంతమంది పనిచేస్తున్నారు, పెట్టుబడి ఎంత, ఇక సంస్థ యొక్క టర్న్ ఓవర్ ఎంత. టర్న్ ఓవర్ అంటే ఒక సంవత్సరంలో ఒక సంస్థకు వచ్చేటువంటి ఆదాయం ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు, నిర్వహణ ఖర్చులు ఎంత, యజమానులు ఎంతమంది, నిర్వహణ సామర్థ్యం ఎంతమంది, ఎంప్లాయీస్ ఎంతమంది, హైయర్ ఆఫీసర్స్ ఎంతమంది, లేబరర్స్ ఎంతమంది, పర్ డేకి అయ్యేటువంటి పవర్ ఖర్చు ఎంత, ఇటువంటి ప్రతి విషయాన్ని, అంటే అనేక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అనేక విషయాలను లేదంటే అనేక డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక సమాచారాన్ని ఆడిటర్ పరిగణలో తీసుకోవాలి. ఏ ఒక్క డిపార్ట్మెంట్కి లేదంటే ఏ ఒక్క శాఖకు సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ లేదంటే విషయాలను కానీ విడిచిపెట్టినట్లయితే ఆడిటర్ తన తనిఖీ వ్యవహారాలను పరిశీలన చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట లోపాలు అనేవి జరుగుతూ ఉంటాయి, లేదంటే నష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. దానిని ఓవర్కమ్ చేయడానికి లేదంటే దానిని రెక్టిఫై చేయడానికి కావలసినటువంటి ఎంత మొత్తంలో సమాచారం అయితే కావాలో అంత మొత్తంలో సమాచారం మాత్రం పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నిజాయితీ గల నిర్వాహకులు సంస్థ నిర్వహిస్తూ ఉంటారు, లేదంటే నిజాయితీ గల అధికారులు సంస్థను నడుపుతూ ఉంటారు. వారు తగినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని సందర్భం కూడా ఎదురవుతూ ఉంటుంది. అంటే పూర్తి సమాచారం, ఆడిటర్ ఏదైతే సమాచారం అడిగాడో ఆ సమాచారం అంతా కూడా ఆడిటర్కి సంస్థ నిర్వాహకులు కానీ యజమానులు కానీ ఆ సంస్థలో పనిచేసేటువంటి హైయర్ ఆఫీసర్స్ ఉన్నతాధికారులు కానీ ఇవ్వలేనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఆడిటర్ పరిమితుల్లో మొట్టమొదటిగా సమాచారం కావాల్సినటువంటి సమాచారం లభ్యం కాకపోవడం అనేది ప్రధానమైనటువంటి పరిమితిగా చెప్పుకోవచ్చు, లేదంటే ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పచ్చు. రెండవదిగా అన్ని మోసాలను మరియు దోషాలను, అన్ని మోసాలను
దోషాలను బహిర్గతం చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఒక ఆడిటర్ ఒక కంపెనీ వ్యవహారాలను లేదంటే ఒక సంస్థ యొక్క ఆదాయ వ్యవహారాలను తనిఖీ చేసేటప్పుడు అనేక మోసాలు దోషాలు అతను తారసపడుతూ ఉంటాయి. అలా అనేక దోషాలు మోసాలు తారసపడేటువంటి సందర్భాల్లో ప్రతి విషయానికి సంబంధించిన దోషాన్ని కానీ ప్రతి ఒక్క ఆర్థికపరమైన లావాదేవీకి సంబంధించిన మోసాలు కానీ ఆ యొక్క సంస్థ అధికారుల ముందు కానీ సంస్థ నిర్వాహకుల ముందు కానీ పెట్టలేని పరిస్థితి వంటి పరిస్థితి అతనికి ఎదురవ్వచ్చు. అటువంటి పరిస్థితి ఏ విధంగా ఎదురవుతుందని మీరు ఆలోచన చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, ఒక 10,000 రూపాయలు మీ పేరెంట్స్ మీకు అప్పచెప్పారు. 10,000 రూపాయలు మీ పేరెంట్స్ అప్పచెప్పి ఎంతెంత ఖర్చు పెట్టావు, ఎంతెంత మిగిల్చావు అనే ఆ విషయాన్ని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎంతెంత దేనిపైన ఖర్చు పెట్టారో ఒక రఫ్గా మీ పేరెంట్స్ మీరు తెలియపరుస్తూ ఉంటారు. అలా తెలియపరిచే క్రమంలో కొన్ని తెలియపరిచేవి ఉంటాయి, కొన్ని తెలియపరచనివి కూడా ఉంటాయి, తెలియపరచలేనివి కూడా ఉంటాయి. అదేవిధంగా ఆడిటర్ కూడా కనుగొన్నటువంటి ప్రతి దోషాన్ని, కనుగొన్నటువంటి ప్రతి మోసాన్ని, లేదంటే వెలికి తీసినటువంటి ప్రతి ఆర్థిక నివేదికకు సంబంధించిన లోపాన్ని అధికారుల వద్దకు కానీ నిర్వాహకుల ముందుకు కానీ యాజమాన్యం వారి ముందుకు కానీ తీసుకువెళ్ళలేకపోవచ్చు. అంటే ప్రతి మోసాన్ని దోషాన్ని వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి, లేదంటే షరతులతో కూడినటువంటి పరిస్థితి, లేదంటే ఎవరైనా ప్రలోభపట్టి లేదంటే ఎవరైనా భయపెట్టేటువంటి సందర్భాల్లో కూడా ప్రతి ఒక్క మోసాన్ని ప్రతి ఒక్క దోషాన్ని సంస్థ యజమానుల వద్దకు అతను తీసుకువెళ్ళలేకపోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల అతను సంస్థకు నష్టం తీసుకురావచ్చు, లేదంటే నష్టం అతని వల్ల రావచ్చు. ఇది కూడా ఆడిటర్కి ఎదురయ్యేటువంటి ఒక పరిమితిగా మనం భావించవచ్చు. రైట్? అది అన్ని మోసాలను దోషాలను బహిర్గతం చేయలేకపోవడం అది రెండవది. మూడవదిగా ధైర్యము నైతిక బలము లేకపోవడం. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారండి? ధైర్యముల గురించి, ఎథికల్ వాల్యూ గురించి, అంటే నైతిక పరమైన విలువల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఆడిటర్కి ధైర్యం ఉండాలి, నైతిక విలువలతో కూడినటువంటి ధైర్యం ఉండాలి, తెగింపు అనేది ఉండాలి. అంటే పక్షపాతాన ఇప్పుడు ఆడిటర్ యొక్క వర్క్ ఎట్లా ఉంటుందండి? మీకు యాక్టింగ్ గురించి ప్రీవియస్ క్లాసెస్ నుంచి కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆడిటర్ యొక్క వర్క్ ఏ విధంగా ఉంటుంది? ఆడిటర్ ఏ విషయాలను దృష్టిలో పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటాడు? ఎందుకంటే ఆడిటర్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులను ఏ విధంగా చూస్తాడు? ఏ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడంటే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అంటే ఈ సంస్థలో ఏదో దోషాలు జరుగుతున్నాయి, ఈ సంస్థలో ఏదో మోసాలు జరుగుతున్నాయి అనేటువంటి దృక్పథంతోనూ, లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక చోట ఫ్రాడ్ జరిగింది, లేదంటే ఏదో ఒక చోట మిస్టేక్ జరిగింది, ఖచ్చితంగా నేను ఆ మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే ఖచ్చితంగా ఆ లోపాన్ని నేను వెలికి తీయాలి. అలా వెలికి తీయగలిగినప్పుడే నా యొక్క శక్తి సామర్థ్యాలు సంస్థ యజమానులకు అర్థమవుతాయి, లేదంటే నా యొక్క నైపుణ్యత బయటపడుతుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ సంస్థలో ఏదో నష్టం జరుగుతుంది, ఈ సంస్థలో ఏదో లోపం జరుగుతుంది, ఈ ఉద్యోగస్తులందరూ సంస్థ యజమానులను నష్టానికి గురి చేస్తున్నారా, లేదంటే నష్టానికి ప్రలోభపెట్టేలాగా వీరి యొక్క క్రియలు కార్యక్రమాలు ఉంటున్నాయా అనేటువంటి విషయమును దృష్టిలో ఉంచుకుని పరిశోధన చేయడం జరుగుతుంది. అలా పరిశోధన చేసినప్పుడు లేదంటే తనిఖీ చేసేటప్పుడు అతనికి ధైర్యం కావాలి. అలాగే ఎందుకంటే ఒక పక్షపాతిగా చేసుకుపోతాడు, అంటే ఆ సంస్థలో ఉన్నటువంటి సిబ్బందితో కానీ సంస్థలో ఉన్నటువంటి అధికారులతో కానీ అతనికి సంబంధం ఉండదు. అతను చేయవలసిందల్లా ధైర్యంతో ఒక పక్షపాతంగా అందులో ఉన్న సంస్థలో ఉన్న లోటుపాట్లను, సంస్థలో ఉన్నటువంటి లోపాలను వెలికి తీసి వాటికి తగినటువంటి సూచనలు చేయడం, లేదంటే వాటిని సరిచేసి సక్రమమైన లేదంటే క్రమమైన పద్ధతిలో వాటిని నిర్వహించడమే తప్ప
అది లోతైన విశ్లేషణ చేసి వారిని శిక్షించేటువంటి హక్కు అతనికి ఉండదు. ఎవరైతే ఎవరైతే మోసానికి పాల్పడ్డారో, ఎవరైతే దోషం చేశారో వారిని శిక్షించే అధికారం ఆడిటర్ ఉండదు. ఎందుకంటే ఆడిటర్ ఒక అందులో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయ్ మాత్రమే, అంతేకాని ఇతను ఒక నిర్వాహకుడు గాను ఒక యజమాని గాని ఉండడు. ముందుగా కుదుర్చుకున్నటువంటి మీరు ప్రైవేట్ సంస్థలో చూసినట్లయితే ఆడిటర్ యజమానుల చేతిలో ఒక కీలుబొమ్మ లాగా వర్క్ చేయాలి. అంటే విషయం ఏంటి, ప్రైవేట్ కంపెనీల్లో ఆడిటర్లు నిర్వాహకులు లేదంటే ఆడిటర్లు ఏమైతే చెప్తారో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగానే మలుచుకోవాలి లేదంటే పని చేయాలి. సంస్థ యజమానులు ఏ విషయాలైతే తనిఖీ చేయమంటారో, ఏ విషయాలైతే పరిశీలన చేయమంటారో ఆ విషయాలనే మనం ఆడిటర్ తనిఖీ చేయాలి. అంతకు మించి ఎక్కువ విషయాలు తనిఖీ చేయాల్సినటువంటి అవసరం అతనికి ఉండదు. అంటే విషయం ఏంటి, ఇతని యొక్క నైపుణ్యత భావన, ఇతని యొక్క శక్తి సామర్థ్యాలు బలిష్టంగా ఉన్నప్పటికీ కూడా సంస్థ యజమానులకు లోబడే, అంటే వారి చేతిలో ఒక కీలుబొమ్మ లాగా ఒక రబ్బర్ స్టాంప్ లాగా పనిచేయాలి తప్ప ఇతను సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ లేదంటే సొంత వ్యవహారాలను అక్కడ ప్రదర్శించడానికి కానీ అవకాశం అనేది ఉండదన్నమాట. ఈ విధంగా నైతిక విలువలతో కూడిన ధైర్యం ఉండాలి. ఏం చేయాలంటే ఆ మోసాలు కానీ దోషాలు కానీ వారి ముందు పక్షపాతంగా వర్క్ చేసి వాటిని ముందు పెట్టాలంటే ధైర్యం, నైతికతో కూడా ధైర్యం ఉండాలి. ఇక్కడ లేకపోవడం అంటే ఏంటంటే విషయం, మనం ఇతను ఎంతో ధైర్యము నైతిక విలువలతో కూడా ధైర్యం కలిగి ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేదు దాన్ని సంస్థ యజమానులకు లోబడే వర్క్ చేయాలి. సంస్థ యజమానులకి లోబడి వర్క్ చేసినప్పుడు ఇతని యొక్క ధైర్యంతో ఇతని యొక్క నైతిక విలువలతో ఇంకా సంబంధం ఏముంటుందండి. సంస్థ యజమానులు ఏమైతే చెప్తారో ఆ యొక్క ఆలోచనకు లోబడే పని చేయాలి. ఇది ఒక పరిమితి, ఇది ఒక ప్రధానమైన పరిమితిని మనం భావించవచ్చు. నాలుగవదిగా ఆడిటింగ్ పంచనామా లాంటిది. పంచనామా అంటే ఏంటండి, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఈ పంచనామా అనేటువంటి పదాన్ని మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ పంచనామా అంటే ఏంటో మీకు చెప్తారు, వినండి. పంచనామా అంటే ఇప్పుడు మీ ఇంట్లో చదువుకోనేటువంటి నిరక్షరాస్యులుగా మీ పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఉన్నారనుకోండి, మీరు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మీ సేవా కేంద్రంలో లేదంటే మీ సేవా సెంటర్స్లో చేయించుకోవాలనుకోండి. మీ యొక్క కాలేజ్ ఇష్యూ చేసే లేదంటే స్కూల్ ఇష్యూ చేసే యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పైన టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ పైన క్యాస్ట్ అని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలా క్యాస్ట్ అని కూడా మెన్షన్ చేసినప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని దీన్ని జడ్జ్ చేసినట్లయితే మీ సేవా సెంటర్స్లో మీకు క్యాస్ట్ ఇస్తారు. మరి అదే క్యాస్ట్ సర్టిఫికేట్ చదువుకోని వాళ్ళకి తయారు చేయించాలి. మరి తయారు చేయించాలంటే ఏ విధమైన ప్రూఫ్ మనం మీ సేవా సెంటర్లో ఇవ్వాలి అంటే వారికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండదు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎందుకు ఉండదు, వారు చదువుకోలేదు కాబట్టి వారికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ సేవ ఓనర్స్, మీ సేవ సెంటర్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు పంచనామా పత్రం తీసుకోండి అంటారు. పంచనామా పత్రం అంటే ఒక 5 పంచ్ అంటే 5 పాంచ్, ఒక 5 మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో మీరు పొలానికి చెందిన వారే గత కొన్నేళ్లగా అంటే 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల నుంచి మీరు ఈ కులంలోనే కొనసాగుతున్నారు, మీరు ఈ ప్రదేశంలోనే జీవిస్తున్నారు అంచేత మీరు ఫలానికి సంబంధించిన వారే అని ఒక పంచనామా సర్టిఫికేట్ని తీసుకురమ్మని మీ సేవ వారు పర్టికులర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఒక 5 చేత ఫలానా కులానికి సంబంధించిన వారు వీరి ఫలానికి చెందిన వారు అని చెప్పి
ఒక 5 సభ్యుల చేత సంతకాలు పెట్టించుకుని రమ్మని అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆడిటింగ్ పంచనామా లాంటిది అని ఎందుకు అంటున్నారంటే, అవును నిజంగానే ఆడిటింగ్ అనేది పంచనామా లాంటిది. అంటే విషయం ఏంటంటే, ఆడిటింగ్ ఎప్పుడు జరుగుతుందండి? ఆడిటింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఒక కంపెనీ వ్యవహారాలు జరుగుతున్నప్పుడే జరిగిపోతాయా? డైలీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడే ఆడిటింగ్ వ్యవహారాలు జరుగుతాయా? లేదంటే ఈరోజు వర్క్ జరుగుతుంది 10:30 to 5:30 వరకు ఆఫీస్ నడుస్తుంది. ఇట్లా 10:30 to 5:30 వరకు ఆఫీస్ నడుస్తున్నప్పుడే ఆడిటింగ్ అనేది ఆడిటింగ్ యొక్క తనిఖీ అనేది జరిగిపోతూ ఉంటుందా? అంటే ఆఫీసులో వర్క్ జరుగుతున్నప్పుడు దాని వెనకానే ఆడిటింగ్ యొక్క తనిఖీ అనేది జరుగుతూ ఉంటుందా? జరగదు. ఎప్పుడు జరుగుతుందంటే ఆడిటర్ని సంస్థ యజమానులు ఎప్పుడైతే తనిఖీ చేయమంటారో అప్పుడే జరుగుతుంది. అంటే ఒక వీక్లీ వన్స్ అయినా చేయమంటారు, 10 daysకి వన్స్ అయినా చేయమంటారు, 1 monthకి ఒకసారి అయినా చేయమంటారు, 3 monthsకి ఒకసారి కానీ, హాఫ్ ఆఫ్ ది ఇయర్ అంటే 6 monthsకి ఒకసారి కానీ, 1 yearకి ఒకసారి కానీ ఆడిటింగ్ చేయమంటారు. అట్లా ఆడిటింగ్ చేయమన్నప్పుడు అంటే సంవత్సరాంతాన జరిగిపోయినటువంటి లెక్కలను ఎప్పుడో సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు జరిగిపోయినటువంటి లెక్కలను సంవత్సరం అంతంలో ఎండ్ ఆఫ్ ది ఇయర్ సంవత్సరం చివరిలో వెళ్ళి అప్పుడు వెళ్ళి ఆడిటర్ చేసేటువంటి పనులు ఏముంటాయండి? జరుగుతున్న నష్టాన్ని అప్పటికప్పుడు మార్చేయడానికి అప్పుడు నిరంతరం మన కంపెనీ కూడా ఉంటారా? సిబ్బంది కూడా ఉంటాడు ఆడిటర్? ఉండడు. నష్టం అప్పటికే జరిగిపోద్ది, లోపం అప్పటికే ఏర్పడిపోద్ది, దోషాలు మోసాలు అప్పటికే జరుగుతాయి, అప్పటికే జరిగిపోతాయి. ఇంకా అప్పటికే జరిగిపోయిన దాని గురించి ఆడిటర్ చేయాల్సింది ఇంకేముంటుంది? ఆడిటర్ చేయాల్సింది ఏముంటుంది? ఫలానా చోట నష్టం జరిగింది, లేదంటే ఫలానా విషయంలో తప్పులు వచ్చాయి అని ఫైనల్గా ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ సంవత్సరం చివరంతా ఒక నివేదిక ఇవ్వడం తప్ప అతను ఆ యొక్క తప్పుడు వ్యవహారం జరుగుతున్నప్పుడు లేదంటే తప్పుడు మోసం జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి వాటిని అడ్డుకుని వాటిని ఎదిరించేటువంటి అవకాశం అనేది ఉంటుందా? ఆడిటర్కి ఉండదు. అందుచేత ఆడిటింగ్ అనేది ఒక పంచనామా పత్రం లాంటిదంట. అంటే ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆడిటర్ వెళ్ళి ఆడిటర్ తనిఖీ చేయించుకుని పలానా బాబు పలానా చోట్ల తప్పులు వచ్చాయి, పలానా చోట్ల మోసాలు వచ్చాయి, పలానా చోట్ల దోషాలు వచ్చాయి అని చెప్పి కొద్దిమంది అధికారుల చేత సంతకాలు పెట్టించుకుని ఏ యొక్క డిపార్ట్మెంట్లో ఏ యొక్క శాఖల్లో నష్టాలు జరిగాయి, మోసాలు జరిగాయని ఒక నివేదిక రాసి సంతకాలు పెట్టించుకుని వెళ్ళిపోవడం తప్ప జరుగుతున్న సందర్భంలోనే వాటిని ఎదుర్కొని లేదంటే అడ్డుకునేటువంటి అవకాశం ఆడిటర్కి ఉండదండి. ఇది కూడా ప్రధానమైనటువంటి పరిమితిగా మనం భావించవచ్చు. తర్వాత 5వదిగా పద్ధుల పరిశీలన. అంటే సంస్థ యొక్క ఖాతా వ్యవహారాలను, ఆస్తి అప్పుల పట్టీలను, లాభ నష్ట ఖాతాలను, ముగింపు లెక్కలను సంబంధిత లావాదేవీలను మాత్రమే ఆడిటర్ తనిఖీ చేస్తాడు. ఆ యొక్క సంబంధిత నగదు వ్యవహారాలకు సంబంధించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మాత్రమే తనిఖీ చేసి నివేదిక ఇస్తాడు తప్ప ఆ సంస్థ యొక్క నీతి న్యాయాల గురించి కానీ, దాని యొక్క స్వభావం గురించి కానీ, దాని యొక్క సాధారణమైన విషయాల గురించి కానీ ఎప్పుడు ఆడిటర్ పట్టించుకోవడం. అది కూడా ఒక లోపమే కదండి. అంతేనా? ఆడిటర్ వస్తాడండి, ఆడిటర్ వచ్చినప్పుడు నా కంపెనీ యొక్క నగదు వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, ఎక్కడైనా తప్పులు దొరికాయా, లేదంటే కావాలని ఎవరైనా మోసాలు చేశారా, ఫ్రాడ్ చేశారా అనేటువంటి విషయాల్ని తనిఖీ చేసి ఒక నివేదిక ఇచ్చి తానంతా తాను వెళ్ళిపోతాడు. కానీ ఆ సంస్థ యొక్క నీతి నిజాయితీలు ఏమిటి, నీతి న్యాయాలు ఏమిటి, ఏ విధంగా ఈ సంస్థ వాళ్ళు ఉంటారు, సంస్థ యజమానులు మంచి విధానంలో నడుస్తారా, మంచి పద్ధతుల్లో నడుస్తారా అనేటువంటి విషయాలను అవేమీ కూడా ఆడిటర్ పరిగణలోకి తీసుకోడు, అవేమీ కూడా ఆడిటర్ పట్టించుకోడు. ఇది కూడా ఆడిటర్కి ఒక లోపంగానే చెప్పవచ్చు, ఇది కూడా ఆడిటర్ యొక్క పరిమితిగానే చెప్పవచ్చు అన్నమాట. రైట్. అది పద్ధతుల యొక్క పరిశీలన. అంటే పద్ధతులు మాత్రమే పరిశీలన చేసి అతని దారి మాత్రం వెళ్ళిపోతాడు. ఇది కూడా ఒక లోపంగానే భావించవచ్చు. తర్వాత
ఆరవదిగా కొన్ని అంశాలను నిరూపించడం కష్టము. కొన్ని అంశాలనంట నిరూపించడం కష్టము. ఎందుకంటే ముగింపు లెక్కలు తేల్చేటప్పుడు ఆర్టర్ వస్తాడు. ముగింపు లెక్కలను తేల్చేటప్పుడు ఆర్టర్ వస్తాడు కాబట్టి ముగింపు లెక్కల్లో ఎక్కడైతే దోషాలు వచ్చాయో, ఎక్కడైతే మోసాలు వచ్చాయో వెలికి తీసి తన యొక్క విధానం ప్రకారం ఒక నివేదికను తయారు చేసి సంస్థ నిర్వాహకులకు మరియు యజమానులకు సమర్పిస్తాడు. అంతటితో అయిపోయింది. అంతేకాని భౌతికంగా ముడిసరుకు సంబంధించినటువంటి అవగాహన అతనికి ఉండదు. భౌతికంగా ముడిసరుకును అతను చూడడు. భౌతికంగా ముగింపు లెక్కలను నిర్వహించేటప్పుడు లేదంటే తయారు చేసేటప్పుడు అతను అక్కడ ఉండడు. కాబట్టి దాని గురించి కూడా పూర్తి అవగాహన కూడా ఉండదు. అలా ఉన్నప్పుడు దాన్ని ఏదో ఊహకు అనుగుణంగా పలానా ముగింపు లెక్కలు పలానా చోట పలానా విధంగా జరిగినాయని మనం ఎజ్యూమ్ చేసుకుంటాడు, అంటే ఊహించుకుంటాడు తప్ప భౌతికంగా అక్కడ ఉండి అక్కడ నిలబడి వాటి గురించి చర్చించేటువంటి ఉద్దేశం అవకాశం అంటే రాదు. ఇది కూడా ప్రధానమైన లోపంగా మనం భావించవచ్చు. తర్వాత సాంకేతిక పరమైన విషయాలు ఇందాక మనం ఒక అవుట్లైన్ ఇచ్చుకున్నట్లు అవుట్లైన్ ఇచ్చిన సాంకేతికమైనటువంటి విషయాల గురించి. అంటే ఆడిటర్ ఒక క్వాలిఫైడ్ పర్సనాలిటీ అయి ఉంటాడు. కానీ అన్ని ఒక వ్యక్తి ఉన్నారండి. ఒక వ్యక్తికి అన్ని రంగాల్లో కూడా అనుభవం ఉంటుందా? మీరు చెప్పండి. ఒక వ్యక్తికి అన్ని రంగాల్లో అనుభవం ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రంగంలో అనుభవం ఉంటుంది. మీరున్నారనుకోండి, మీరు ఒక వర్క్ని కాన్సన్ట్రేషన్తో మంచిగా చేయగలరు, వేరే వ్యక్తి వేరే వర్క్ చేయగలరు. ఆ విధంగా కొద్దిపాటి వ్యత్యాసం అనేది ఉంటుందన్నమాట. అలాగా యాక్టర్ కూడా తన యొక్క వర్క్ పట్ల, తన యొక్క పరిధి పట్ల, తన యొక్క నైపుణ్యత పట్ల చక్కటి అవగాహన కలిగి ఉంటాడు. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సంస్థ యొక్క ఆదాయ వ్యవహారాలను, లాభాలకు సంబంధించిన వ్యవహారాలను తనిఖీ చేయగల సామర్థ్యం ఉంటుంది. వాటిని వేరే తప్పులు జరిగితే వాటిని వెలికితీసే సామర్థ్యం ఉంటుంది. కానీ సాంకేతికపరమైనటువంటి విషయాల పట్ల అతనికి అవగాహన అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సాంకేతికపరమైన విషయాలను తనిఖీ చేయడానికి లేదంటే సాంకేతికపరమైనటువంటి విషయాలపైన అవగాహన కలిగి ఉండేటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్, అదే గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ సంస్థలో ఇంకా ఉంటారు. అంటే టెక్నికల్ టీమ్ సపరేట్గా ఉంటుంది. మీకు అర్థమైందా? ఇది హెచ్ఆర్ టీం వేరేగా ఉంటుంది, ఫినాన్స్ టీం వేరేగా ఉంటుంది, టెక్నికల్ టీం వేరేగా ఉంటుంది, నాన్ టెక్నికల్ టీం వేరేగా ఉంటాయి సంస్థల్లో, ఆర్గనైజేషన్. సో టెక్నికల్ టీము టెక్నికల్గా ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకుంటారు, లేదా టెక్నికల్ ఇష్యూస్ గురించి వివరణ ఇచ్చుకుంటారు. అంతేగాని ఆడిటర్ వాటిపైన టెక్నికల్గా లేదంటే సాంకేతికంగా పూర్తి అవగాహన కలిగి ఉండడం ఇది కూడా అతని యొక్క పరిమితిగానే మనం భావించవచ్చు. ఆటవిధిగా పరిజ్ఞానం అంటే సంస్థకి ముడిసరికి ఎంత వచ్చింది, ఇంతవరకు దానిపైన పెట్టుబడి పెట్టారు, ఇంతవరకు దాన్ని ఖర్చు చేశారు అనే విషయాల్లో సంవత్సరంలో వచ్చి ముడిసరికి ఎంత వచ్చిందా, వస్తువు ఉత్పత్తి జరుగుతుందా అని ఒక కాగితం రూపంలో చూడగలగాని వాటికి సంబంధించిన పూర్తి అవగాహన ఉండదు. అంతేనండి. కాయిచర్ అతను తనిఖీ చేసే వ్యవహారాలపైన పూర్తి జ్ఞానం కలిగి ఉంటాడు తప్ప ముడిసరుకు ఏమిటి, అసలు ముడిసరుకు ఏ విధంగా ఉంటుంది, వస్తుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, దీని యొక్క సైంటిఫికల్ ప్రాసెస్ ఏమిటి అనేటువంటి విషయాలను భౌతికంగా అతను తెలుసుకోలేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అతని వర్కులు అతనికి సరిపోతాయి, అతని యొక్క పరిధి అతనికి ఉంటుంది. అంచేత పరిజ్ఞానంలో అంటే ముడిసరుకు రా మెటీరియల్ తెచ్చుకుంటాం. ఆ రా మెటీరియల్కి సంబంధించిన పూర్తి అవగాహన, పూర్తి నాలెడ్జ్ అనేది ఆర్జర్ లేకపోవచ్చు. సో ఇది కూడా ఒక లోపంగానే భావిస్తాం, పరిమితిగానే చెప్తాం. ఈ విధంగా ఆర్జర్ యొక్క పరిమితులు మీరు రాయొచ్చు అనమాట. ఈ యొక్క ఆర్జర్ యొక్క పరిమితులు మొత్తం 8 రకాలుగా ఉన్నాయి. 8 రకాలు మీరు చక్కగా నీట్గా క్లియర్గా మీ రన్నింగ్ నోట్స్లో నోట్ చేసుకొని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ దగ్గర పెట్టుకుని తగిన విధంగా ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. రైట్? అందరికీ కూడా ఈ కాన్సెప్ట్, ఈ చిన్న కాన్సెప్టే ఎలాబొరేట్గా చెప్పాను, ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి మీకు ఈజీగా చాలా క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు మీ యొక్క వీడియోని పాస్ బటన్ ప్రెస్ చేసి
ఇంకా రన్నింగ్ యూనిట్స్ నోట్ చేసుకోండి. రైట్, ఒకసారి చూసుకోండి. మళ్ళీ వేరే క్లాస్కి రైట్, అది మీరు నోట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. లేదంటే టైం కూడా సరిపోయింది అనుకుంటున్నాను. రైట్, టేక్ కేర్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.